మీరైతేనా శైలక్క పప్పుకు కూడా ఇన్ని చెప్తారు మీరు. అంత ఉంటే చెప్పకుండా ఎవరుంటారండి? ఏమో అంటారు కదా, ఉగ్రవాదుల విప్లవ స్వరం కన్నా కూడా మేధావుల మౌనం చాలా ప్రమాదకరం అంట. ఇన్ని రెసిపీస్ మనకు తెలిసి అది చెప్పకపోవడం చాలా తప్పు. సో ఉత్త కందిపప్పుతోని చేసేసానండి ఈ రెసిపీ. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. అన్నం కలుపుకొని తింటుంటే ఆవకాయ పచ్చడి కొంచెం అంచు పెట్టుకున్నాను, చెప్పిన ఎక్కువ పెట్టుకున్నాను. సింపుల్గా చేశానండి. ముందు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. దాంట్లోకి కందిపప్పు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసి మంచిగా ఒక 4-5 విజిల్స్ రానిచ్చి పప్పు ఉడకబెట్టేసుకున్నాం. తర్వాత మన రెగ్యులర్ కర్రీ పాన్ తీసుకొని మంచిగా ఆయిల్ వేసాను, గీ వేసాను, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, మెంతి కూర, కొంచెం మెంతి పిండి, ఇంగువ, చిన్న ఉల్లిపాయలు అన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని అందులోని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసాను. చింతపండు పులుసు పోసాను. అండ్ ఇప్పుడు మనం మంచిగా ఉడికిన పప్పు ఉంది కదా, దాన్ని మంచిగా ఇనుపుకొని మెదుపుకొని వాటర్ కూడా యాడ్ చేసి ఇందులో పోసేసాను. మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ చూసుకొని ఉప్పు చూసుకొని మంచిగా 2-3 నిమిషాలు ఉడికించి దింపేస్తే ఇదిగోండి ఈ పప్పు రెడీ అయిపోయింది. అద్భుతమైన ఉల్లిపాయ పప్పు. ఇప్పుడు ఇలా చేసేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొలతలు విధానము శైలాస్ కిచెన్లో ఫుల్ వీడియో స్ట్రీమ్ అయింది ఆల్రెడీ, ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.